సో ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ప్రతిసారి చూసే సినిమాలాగా కాదు, ఇది చూడాల్సిన సినిమాగా అందరూ కలిసి థియేటర్స్ కి వెళ్ళి చూడండి అని భూమిక గారు మనందరికీ చెప్తున్నారు. యూఫోరియా అనేది అంత ఇంపార్టెంట్ ఫిలిం అండ్ నీడ్ ఆఫ్ ది అవర్ అనే సినిమాగా మన ముందుకు వస్తుంది కాబట్టి. సో ఎస్, రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ క్లియర్ ద స్టేజ్. మేమందరం గుణశేఖర్ గారి స్పీచ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. I request everyone to step down. All of you all, please, you'll have to step down. Thank you. You have to watch the movie and tag me and then I'll call you. యాక్చువల్లీ ఒక స్టార్ అన్నదానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపించేసింది మాకు. నిజంగా ఒక స్టార్ ఒక మంచి సినిమా చేసి పిలిస్తే ఆ మూవ్మెంట్ ఎలా ఉంటుంది అని చెప్పి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. సో ఫర్ దాట్ భూమిక గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్ అండ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అండ్ ఈ రోజు ఇంత అద్భుతంగా జనాల్లోకి కూడా తీసుకొస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ గైస్, ఇక ఆలస్యం చేయకుండా గుణశేఖర్ గారి మాటలు వినేద్దాము. రిక్వెస్టింగ్ సార్ టు ప్లీజ్ స్పీక్. గుడ్ ఈవినింగ్ అండి. రెయిన్బో విస్టా రాక్ గార్డెన్ చాలా చాలా బాగుందండి. ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ కమ్యూనిటీ కానీ మా అందరినీ చాలా చాలా చక్కగా రిసీవ్ చేసుకొని మీతో ఒక మంచి సాయంత్రం గడిపినందుకు, ఓ మంచి సినిమా చూసిన అనుభూతి కలిగిందండి నాకు. చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఇంకా ఈ సినిమాని యూఫోరియా అనే సినిమాని నా మిసెస్ రాగిణి, నా ఇద్దరు డాటర్స్ నీలిమ, యుక్త, మేము నలుగురం కలిసి తీసామండి. అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు, మేము కుటుంబ సమేతంగా ఈ సినిమాని కుటుంబ సమేతంగా చూడబోయే మీకోసం నిర్మించామండి. మీరు ఖచ్చితంగా ఇప్పుడు రామరామ అనే పాట అయితే అలా విని ఎంజాయ్ చేశారో, సినిమా అంతా కూడా అలా ఉంటుందండి. సినిమా చాలా చక్కటి ఊరికనే మెసేజ్ అంటే దాన్ని ఏదో ఒక ప్రీచింగ్ లాగో కాకుండా అందరూ కనెక్ట్ అయ్యే విధంగా చాలా ఆహ్లాదంగా ఉంటుందండి సినిమా. యూఫోరియాని తప్పకుండా మీ అందరూ థియేటర్లో చూస్తారని ఆశిస్తున్నాను. ఇది మీకోసమే తీయబడింది. తప్పకుండా కుటుంబ సమేతంగా అందరూ చూడాలండి ఈ సినిమా. ఇంకా ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయిన పాట రామరామ, కాలబేరం ఆల్రెడీ ఫ్లై హై అనే పాటతోటి యూత్ అందరినీ చాలా చాలా అట్రాక్ట్ చేశాడు. ఇప్పుడు రామరామ అనే పాటతోటి మొత్తం ఫ్యామిలీస్ అందరినీ కూడా అట్రాక్ట్ చేశాడు. ఈ పాటకి చక్కటి సాహిత్యాన్ని అందించిన చైతన్య ప్రసాద్ గారు కూడా చాలా అద్భుతంగా రాశారు. ఇంకా ఈ పాట సినిమాలో సిచ్యువేషన్లో కానీ చాలా చాలా బాగుంటుందండి. మీ అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా అలాగే ఈ సినిమాలో నాతో పాటు పనిచేసిన టెక్నీషియన్స్ గురించి మేము మాట్లాడుకోవడానికి మాకు ఇంకా చాలా వేదికలు, చాలా ఈవెంట్స్ ఉన్నాయి. వాటిల్లో చెప్పుకుంటాం. ఇప్పుడు బ్రీఫ్గా చెప్పాలంటే, ముందు ఎడిటర్ ప్రవీణ్, మీ రెయిన్బో వాసి, ఆయన నిజంగా ఇప్పుడే చెప్తున్నారు, ఆయన చూడాలని ఉంది. నేను చిరంజీవి గారితో పనిచేసిన సినిమాకి ఆయన అసిస్టెంట్ అని ఇప్పుడే నాకు తెలిసింది. నిజంగా నేనే చాలా థ్రిల్ అయ్యాను. ఆయన డెడికేషన్ తోటి ఎలాంటి సినిమాలు తీశారో మీ అందరికీ తెలుసు. సో అలాంటి ప్రవీణ్ గారు నా సినిమా వర్క్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. తప్పకుండా ఆయన వర్క్ని చాలా చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. ఇంకా అలాగే ప్రవీణ్కే పోతానని చెప్పి ఒక కొత్త సినిమాటోగ్రాఫర్ని ఇంట్రడ్యూస్ చేశాను. అతని వర్క్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా అలాగే నా మిగతా టెక్నీషియన్లు అందరి గురించి కూడా రాను రాను మిగతా ఈవెంట్స్లో మాట్లాడుకుందామండి. ఇప్పుడు ఈ యానీ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ పాటను కూడా మీరు చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఈ పాటలన్నిటి కూడా ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్నాయండి. ఆదిత్య మ్యూజిక్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది స్టాండర్డ్ బ్యానర్. అది వాళ్ళ సంస్థ నుండి ఒక సినిమా రిలీజ్ అయిందంటేనే దాంట్లో ఉన్న స్టాండర్డ్స్ కానీ సౌండ్ క్వాలిటీ కానీ, ఈ సినిమా పర్టికులర్గా మీ అందరి కోసం ఇప్పటి టెక్నాలజీ, ఈవెన్ డాల్బీ అట్మాస్ వెర్షన్లో కూడా మీకు దొరుకుతుందండి. సాంగ్స్ ఆడియో కూడా మేము క్వాలిటీ పట్ల అంతటి కేర్ తీసుకున్నాం. దాన్ని కూడా మీ అందరూ గమనిస్తారని ఆశిస్తున్నాను. ఇకపోతే యాక్టర్స్ విషయానికి వస్తే, దాదాపు 20 మంది కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేశారండి. వాళ్ళలో విఘ్నేష్ గవిరెడ్డి, ఇతను కథానాయకుడిగా నటిస్తున్నాడు. సో ఇతని పాత్ర చాలా చాలా బాగుంటుంది. అంటే వికాస్ అనే పాత్రను చూశాడు ఇతను నటించడం జరిగింది. ఆ వికాస్ అనే పాత్ర మీకు ఎలాగైతే గుర్తుండిపోతాడో ఇతను కూడా అలా గుర్తుండిపోతాడు. అంతటి గొప్ప పాత్ర దొరకడం నిజంగా ఇతను అదృష్టం అని ఆశిస్తున్నాను నేను. అంత మనసు పెట్టి రాశాను నేను.
దాన్ని అంత చక్కగా చేశాడు. దీని గురించి మేము ఇంకా మున్ముందు మాట్లాడుకుంటాం. సో అలాగే మిగతా కొత్త వాళ్ళందరూ కూడా లిఖిత ఎలమంచిలి, పృథ్వీ అడ్డాల, తను ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేశాడు, అతను చాలా బాగా చేశాడండి. మిగతా ఫంక్షన్స్ ద్వారా మీ అందరినీ కూడా కలుసుకుంటాం మేమందరం. ఇంకా రోహిత్ గారు దేవుడు వరం అందిస్తే అనే పాట నాకు చాలా ఇష్టం. ఆ పాట ప్లే అవుతుంటే ఆయనే గుర్తొస్తాడు. ఆయన మళ్ళీ చాన్నాళ్ళ గ్యాప్ తర్వాత ఆయన పట్టుకున్నాం మేము. ఆయన మళ్ళీ మా డిస్కవరీ. ఆయన ఈ సినిమాలో ఆయన వివేక్ అనే పాత్రలో చాలా చక్కగా భూమిక గారి పక్కన చాలా చక్కగా నటించారండి. ఇక నుంచి మళ్ళీ ఆయన బిజీ అయిపోతారు, ఎవరికి దొరకరైనా. సో అంత బాగా చేశారు ఆయన. ఇంకా రాజశేఖర్ గారు, మీ కమ్యూనిటీకి చెందిన రాజశేఖర్ గారు కూడా మంచి పాత్ర చేయడం జరిగింది. ఇంకా ఇందులో మెయిన్ ప్రధాన పాత్ర వింధ్య. ఈ వింధ్య అనే పాత్రని అంటే నేను నిజంగా అప్పట్లో ఒక్కడు కథ రాసుకున్నప్పుడు నా కథలోంచి అజయ్ అనే పాత్రలో మహేష్ బాబు ఎలా పుట్టాడో, స్వప్న అనే పాత్రలో భూమిక అలా పుట్టింది. నేను యాక్చువల్గా అప్పుడు మహేష్ బాబుని ఫస్ట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడే యువకుడు సినిమా చూడడం జరిగింది. నేను రాస్తున్నప్పుడు నాకు ఈఎంఏ నా స్వప్న కూర్చున్నాను నేను. అప్పుడు ఆ అమ్మాయి చాలా బిజీ అయిపోయింది. బిజీ అయిపోయి మేము మహేష్ బాబుతో అనగానే తను వెంటనే యాక్సెప్ట్ చేసింది. కథ విని వెంటనే మాకు డేట్స్ చూడడం జరిగింది. కానీ ఆవిడకున్న డిమాండ్ రీత్యా మహేష్ బాబు పక్కనే ఇంకొక సినిమాలో చేయడానికి కూడా ఎవరో కన్సల్ట్ చేశారు అమ్మాయిని. నేను అడ్డం పడిపోయాను. భూమిక గారు నటిస్తే మహేష్ బాబు పక్కన నా ఒక్కడి సినిమాలోనే మొదట నటించాలి, ఆ తర్వాత మిగతా సినిమాలు ఏవైనా అని చెప్పి అడ్డం పడిపోయి ఆవిడకు సినిమా పోగొట్టాను కూడా. సో నేనే ఫస్ట్ సైన్ చేసి మహేష్ బాబు పక్కన ఒక్కళ్ళలో స్వప్నగా మీకు ఎంత నువ్వేం మాయ చేసేవో అన్నా, చెప్పవే చిరుగాలన్నా, మీకు ఎలాంటి ఒక ఆహ్లాదాన్ని కానీ మీ అందరి మనసులను ఎలా అయితే దోచుకుందో ఖచ్చితంగా చెప్పగలనండి. అంటే 22 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నా కరెక్ట్ అయిన సినిమా, మళ్ళీ కరెక్ట్ అయిన పాత్రతో వీళ్ళిద్దరూ కలిసి వచ్చారా అని మీ అందరూ అంటారు. అది నేను చక్కగా ప్రామిస్ చేస్తున్నాను మీ అందరికీ. థ్యాంక్ యూ అండి. ఇప్పటికే మీ సమయం చాలా చాలా తీసుకున్నాం. మీ అందరి విలువైన సమయాన్ని ఈ సాయంత్రాన్ని మాతో గడిపినందుకు నేను మా కుటుంబం తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. క్విక్ గా ఒక్కసారి ఒక 2-3 క్వశ్చన్స్ ఫ్రమ్ రెసిడెంట్స్ ఆఫ్ రెయిన్బో విస్తాస్ నుంచి తీసుకుందాము. సో ఎనీబడి మీరు భూమిక గారిని కానీ గుణశేఖర్ గారిని కానీ ఏమైనా అడగాలనుకుంటే, చెప్పాలనుకుంటే మీరు హ్యాండ్స్ రైజ్ చేస్తే మైక్ మీ దగ్గరకు వస్తుంది. యా ప్లీజ్ ఒక్కసారి అక్కడ చూడండి మైక్. ఒక్కసారి నిలబడరా ప్లీజ్, అందరికి కెమెరాకి కనిపించడానికి. యా ప్లీజ్. మీ పేరు? సత్యనారాయణ. సత్యనారాయణ గారు చెప్పండి. ప్రెసిడెంట్ గారు తరపున మాట్లాడుతున్నాను. హాయ్ గుణశేఖర్ గారు. హాయ్. గుడ్ ఈవినింగ్ అండి. మాకు గుణశేఖర్ గారు నాకు 25 years నుంచి ఫ్రెండ్, నాకు అప్పటి నుంచి తెలుసు. నాకు ఆయన తీసిన సినిమాల్లో చాలా ఇష్టమైన సినిమా ఏంటండి, ఇంద్రజ సొగసు చూడతరమ. సార్ గుణశేఖర్ గారు చెప్పండి సార్. ఈ సినిమాని మీరు తీసిన సినిమాల్లో మాకు సొగసు చూడతరమ అంత ఆహ్లాదంగా ఉంటుందా? ఖచ్చితంగా సార్. ఎందుకంటే సొగసు చూడతరమ కూడా ఆ రోజున కథను బట్టి పాత్రలు ఎంచుకొని స్టార్సా యాక్టర్సా అనేది చూడకుండా ఎవరు లేరు, ఒక ఫీల్ ఓరియంటెడ్ ఫిల్మ్ గానే తీయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నిజంగానే మీ బోటి అభిమానులు నాకు ఆ సొగసు చూడతరమ సినిమాకి, అది కూడా మా సొంత సినిమానే, దానికి చాలా మంది అభిమానులు ఉన్నారు. నన్ను ఎక్కడికి వెళ్ళినా కూడా అడుగుతుంటారు, సార్ సొగసు చూడతరమ లాంటి సినిమా ఎప్పుడు తీస్తారని చెప్పి. నేను ఈ రోజు కూడా ఆ సినిమాకి మీకు అభిమానం. అదే అండి, ఆ సినిమా ఇదే సార్, యూఫోరియానే అలాంటి సినిమా. వెరీ గుడ్ అండి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. ఇంకా నెక్స్ట్ ఎవరైనా ఇక్కడ నిలబడిన వాళ్ళు ఎవరైనా కూడా హ్యాండ్ రేజ్ యువర్ హ్యాండ్, మైక్ మీ దగ్గరకు వస్తుంది. भूमिका मैम, दिस इज फॉर यू. आई थिंक आई हैव सीन योर मूवी तेरे नाम. मैं बहुत बड़ा फैन हूँ आपका, और मैं एक गाना बस गाना चाहता हूँ, मुझे बहुत याद आ रहा है. तेरे नाम हमने किया है जीवन अपना सारा सनम, जीवन अपना सारा सनम. Thank you, Thank you. Thank you. It's beautiful. Thank you so much. Next. Yeah.
This is for Bhumika ma'am. So big fan of you from Kushi movie. So of course we're all Pawan Kalyan fans. But watching your song, Ammaye Sannaga, I still remember how you have danced with Pawan Kalyan. So looking forward for more Tollywood movies from you. And a great comeback. Thank you so much for acting in this movie and welcome back to Tollywood. Thank you so much. Thank Wow. you. Okay, next. Hi, this is Anshu. Am I audible? Yeah, so this is for Bhumika ma'am. Yeah, hello. I have seen your movie. You played elder sister role of Sushant Singh Rajput for Dhoni movie. And just wanted to know, I'm from his village. I just wanted to ask this question from director. Is this movie based on the current situation where the working moms are facing issue to growing up their children? నాట్ ఓన్లీ దట్ అండి, చాలా చాలా సంఘటనల్ని నిజ జీవితంలోని పాత్రల్ని తీసుకొని కథగా మలచడం జరిగిందండి. Sir, can you please speak in English also? Yeah. I'm not Telugu. Yeah, Nilima garu will answer that. I think it's a very broad question, but yeah, I think it deals with not just mothers and children, but also from the children's point of view. You know, they also have their own issues. This generation is subject to a lot of other things that probably the previous generation wasn't subjected to. So it's a very beautiful film, balanced from both angles. Okay. So I just have it's kind of request or anything. We need such kind of more movies which can broad the previous things, like how the children are growing up, which is more influenced from the Western culture. But we need a movie influences the people a lot. So we need a movie which influences our Indian culture. So thank you so much for Sure, making such definitely. kind of Thank movie. you. Thank you so much. Thank you. Yeah, we'll take two more questions. Yeah. భూమిక మేడం, మేమందరం మీకు మంచి ఫ్యాన్స్. మీ యాక్షన్ కానీ మీది కానీ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి ఈవెంట్ ఫస్ట్ టైం అయ్యింది కమ్యూనిటీలో. మాకు ఇట్లాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. మీ ఫిల్మ్ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని విష్ చేస్తున్నాము. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ రిలీజింగ్ అండి. Thank you so much. Thank you. క్యూట్ మామ్ అండ్ క్యూట్ సన్, వెరీ క్యూట్ కప్. Thank you. Super, Andy. Thank you so much. One last question. Yeah, please. నమస్కారం అండి గుణశేఖర్ గారు. Okay. మేము చిరంజీవి ఫ్యాన్స్ యాక్చువల్గా. చూడాలని ఉన్న సినిమా యాక్చువల్గా మా ఆకలి తీర్చేసింది ఆ టైంలో. ఎందుకంటే చాలా టైం తర్వాత చిరంజీవి గారు హిట్లర్ అని మూవీ చేశారు. దాని తర్వాత మాస్టర్. చిరంజీవి గారిని కొత్తగా చూడాలనుకున్నాము. ఆ టైంలో చూడాలని వచ్చింది. ఆ టైంలో కూడాను ఇట్ ఈస్ అమేజింగ్ టు సీ దట్ లవ్ ట్రాక్ అండ్ చిరంజీవి ఎలా చేస్తారంటే ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ డైరెక్టర్ చాయిస్. సో అట్లాంటి మ్యాజికల్ మూమెంట్స్ ఏమైనా ఇందులో ఉన్నాయా, అదొకటి. రెండు, ఐ థింక్ దట్ దిస్ సాంగ్ ఈజ్ వండర్ఫుల్ అండ్ ద క్రెడిట్ గోస్ టు లిరికల్ రైటర్ చేతన్ ప్రసాద్ గారు ఆల్సో, బికాజ్ చాలా తెలుగుదనం ఉంది లిరిక్స్లో, చూడగానే క్యాచీ ఉంది. ఐ థింక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సాంగ్ విచ్ రిలేటివ్లీ రిలేట్స్ టు ఆల్ మదర్ అండ్ చైల్డ్. So all the best to entire team, and we want to hear some words about Chodalani Undi movie if you remember apart from this. Thank you. ఒక్క లాస్ట్ క్వశ్చన్ తీసుకుందామండి, ఆల్రెడీ చాలా లేట్ అయింది కదా. సో యా సార్ మీరు చెప్తున్నారా? యా ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్, చూడాలనుందని గుర్తు చేసినందుకు. సో నిజమండి, ఆ రోజున చూడాలనుందని కొత్తగా తీయడానికి మెయిన్ కారకుడు చిరంజీవి గారండి. అంటే ఆ రోజు ఆయన కూడా నన్ను దర్శకుడిగా నేను అప్పుడే రామాయణం అనే సినిమా తీశాను. అందరూ పిల్లలతోటి జూనియర్ ఎన్టీఆర్ని రాముడిగా పరిచయం చేస్తూ దానికి నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది. రామాయణం తీసిన నాకు చిరంజీవి గారు, అంటే చిరంజీవులతో రామాయణం తీస్తే చిరంజీవి గారు ఛాన్స్ ఇచ్చారు నాకు. చూడాలనుంది సినిమా. సో చూడాలనుంది సినిమా ఆయన కూడా నా నుండి చాలా కొత్తదనాన్ని ఆశించారు. అందుకే ఇప్పుడు మీరు చెప్పినట్టు అందులో లవ్ ట్రాక్, ఇప్పటికీ రైల్వే స్టేషన్ సీన్ గురించి అందరూ అప్పటి మీ తరం వాళ్ళే కాకుండా ఇప్పటి తరం పిల్లలు కూడా ఏంటి సార్ అసలు ఎంత, అంటే ఇప్పుడు చూస్తున్నా అది చాలా ట్రెండీగా ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా ఉందని అంటుంటారు. అందులో యమహానగరి పాట కానీ, ఆ పాట ఇప్పటికీ క్లాసికల్గా అందరూ కూడా ఎంజాయ్ చేస్తుంటారు. అంటే ఇలా నేను తీయగలిగానంటే మెయిన్ రీజన్ నాకు చిరంజీవి గారండి. ఆయన సపోర్ట్ చేయబట్టే చూడాలనుంది లాంటి సినిమా తీయగలిగాను. ఇంకా అలాంటి లవ్ ట్రాక్ ఈ సినిమాలో ఉంటుందా అని అడుగుతున్నారు మీరు. ఈ విషయంలో మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తున్నా సార్.
యూఫోరియా అనే సినిమాలో లవ్ ఉండదండి. అంటే యువకుల జీవితాల్లో లవ్ మాత్రమే ప్రధానం కాదండి, లవ్కి మించిన స్టోరీ ఉంటుంది ఇందులో. అంటే ఒక టీనేజర్ స్టోరీ తీస్తూ, జనరల్గా టీనేజర్స్తో స్టోరీ అంటేనే టీనేజ్ లవ్ స్టోరీ తీస్తారు ఎవరైనా, కానీ ఇది టీనేజ్ స్టోరీ అండి, లవ్ స్టోరీ కాదు, లవ్ని మించిన స్టోరీ. అంటే ఇప్పటికే ఇది చాలామంది చర్చ జరుగుతుందండి. ఏంటి గుణశేఖర్ యంగ్స్టర్స్ అందరూ యంగ్స్టర్స్ని పెట్టుకొని లవ్ లేకుండా టీనేజ్ స్టోరీ తీస్తున్నాడా అనే క్యూరియాసిటీ అందరికీ కలిగిందండి. నిజంగానే లవ్ని మించిన అద్భుతమైన భావాలు ఎన్నో ఉంటాయి మన జీవితాల్లో. అలాగే లవ్ని మించిన ఎన్నో బాండేజ్లు ఉంటాయి, గొప్ప అనుభూతులు ఉంటాయి, గొప్ప అనుభవాలు ఉంటాయి. అవన్నీ ఈ యూఫోరియా సినిమాలో మీరు లవ్ స్టోరీని మించిన ఒక శక్తివంతమైన రసాన్ని మీరు పొందుతారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. సూపర్ సార్. యా అడగండి అమ్మా. యా हेलो नमस्ते भूमिका मैम, मैं आपकी बहुत बड़ी फैन हूँ मैम. मैंने आपका तेरे नाम मूवी मैंने 30 से मोर देन 30 टाइम्स देखा है. अभी जस्ट 2 दिन पहले मैं देखी हूँ. अभी उस समय जो इनोसेंट फेस आपका बहुत प्यारा, अभी भी सेम फेस में सामने देख रही हूँ. मुझे लग रहा है मैडम वही मिस उसी फिल्म से उठ के अभी आई है तुरंत. तो बहुत प्यारी लग रही है मैम. और आपका मूवी ये मैं जरूर देखूंगी, मुझे इंतजार है. और Thank you so much. Thank you. थैंक यू मैम, थैंक यू. Done. Thank you so much అండి. Thank you so much for all the residents here at Rainbow Vistas for joining this event. మీ అందరి ఎనర్జీ చాలా చాలా బాగుంది, మీ అందరూ వెల్కమ్ చేసిన విధానం చాలా చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెల్కమింగ్ ఆల్ ఆఫ్ అస్ హియర్. ష్యూర్, సరే, ఓకే, అసలు వదలట్లేదు, టైం అయిపోయిందండి. 1 లాస్ట్ క్వశ్చన్ తీసుకుందాం ప్లీజ్. యా సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ చాలా బాగుంది సార్. ఇక్కడ పెట్టినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. అలాగే ఒక స్మాల్ రిక్వెస్ట్ సార్, మా మెగాస్టార్ చిరంజీవి గారితో మూవీ ఎప్పుడు ఉండొచ్చు? ఏమన్నా ఫ్యూచర్లో ఏమైనా ప్లాన్ చేస్తున్నాం? తప్పకుండా అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎస్, ఫ్యాన్స్ ఆర్ వెయిటింగ్ అని అర్థం అవుతుంది ఇక్కడ. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, ఆల్ ద లవ్లీ రెసిడెంట్స్ ఆఫ్ రెయిన్బో విస్తాస్, ఇక్కడ నిలబడిన వాళ్ళు అందరూ. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి. థ్యాంక్ యూ. ఇందాక ప్రామిస్ చేశారు, మర్చిపోకూడదు. సో అందరూ ఇలాగే కుటుంబ సమేతంగా థియేటర్స్ కి వెళ్ళి చూడాల్సిన సినిమా యూఫోరియా. సో ఈ రోజు రిలీజ్ అయినటువంటి రామ రామ సాంగ్ మీ అందరికీ నచ్చింది అని ఆశిస్తూ ఈ సాంగ్ ని వింటూ ఉండండి. మరింత